చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ ఎలా అంటే గుడ్లకు వెళ్తాము. రో మా అమ్మ అయితే ఎర్లీ మార్నింగ్ లేచి పూజలు చేస్తుంది. అమ్మ కోసం చిన్నప్పుడు నేను పువ్వులు తీసి ఎర్లీ మార్నింగ్ అంటే సూర్యుడు కూడా ఉదయించక ముందు వెళ్ళి పువ్వులు కోసుకుని వచ్చి పువ్వులు ఇంటికి తెచ్చి ఇచ్చేవాడిని. ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్నాయి. అందుకు ఆ భక్తి అనేది నా అంతటి నేను ఎంత భక్తిగా ఉన్నాను అనే దానికన్నా భక్తి అనే ఒక మార్గం వైపు అయితే నేను డెఫినెట్గా ఉన్నాను. అంటే మా పేరెంట్స్ నాకు ఏదైతే ఇచ్చారో, మా నాన్నగారు తిరగని తీర్థయాత్ర లేదు, ఆయన వెళ్ళిన చాలా తీర్థయాత్రలు మాకు కూడా తిప్పారు. అలాగా అంటే ఐ నో ది రూట్స్ ఆఫ్ హిందూయిజం, రూట్స్ ఆఫ్ సనాతనం. దానికి ఉన్న ఆ ఎసెన్స్ తెలుసు. ఇంత గొప్ప ఎసెన్స్ ఉన్న ఈ యొక్క మాధ్యమం అంటే ఈ యొక్క వే ఆఫ్ లైఫ్, దీన్ని మనం కరెక్ట్గా జనం వరకు తీసుకెళ్ళలేకపోతున్నామే అనే ఫీలింగ్. ఫర్ పాస్ట్ 2-3 జనరేషన్స్ అయితే, ఇప్పుడు మా చిన్నతనంలో ఘంటసాల గారి భగవద్గీత తెగ వినేవాళ్ళం మేము. ఈ జనరేషన్కి ఎవరికి తెలుసు చెప్పండి భగవద్గీత ఘంటసాల గారిది? చాలా మందికి తెలియదు, చాలా తక్కువ. అంటే భగవద్గీత కూడా జనంకి రీచ్ అవ్వట్లేదు. భగవద్గీత ఇగానే ఎవరో చనిపోయారా అని బయటకు వెళ్ళి చూస్తున్నారు. అలాంటి పరిస్థితి వచ్చేసింది. లేదు ఇలా కాదు. భగవద్గీత ఏంటి? మన వేదాలు ఉపనిషత్తుల తాలూకా సారాంశాన్ని ఒక ఒక మొత్తం అంతా కలిపి ఒక ఎసెన్స్, ఒక కాన్సన్ట్రేటెడ్ మీడియం లాగా అది ప్రజెంట్ చేశారు ఆయన, కృష్ణ పరమాత్మ. అది ఒకసారి అర్థమైతే ఈ సనాతన ధర్మం ఇంత గొప్పదా అని ఒక బీజం పడుతుంది అందరిలో. అక్కడి నుంచి అసలు వేదాలు ఏంటి, ఉపనిషత్తులు ఏంటి, ఈ 18 పురాణాలు ఏంటి, వాటి మీద చిన్నగా ఇంట్రెస్ట్ మొదలవుతుంది. ఎప్పుడైతే మొదలవుద్దో కథల రూపంలో అయినా రామాయణం ఏంటి, మహాభారతం ఏంటి, ఇవన్నీ ఎప్పుడైతే తెలుస్తాయో, దెన్ యు ఆర్ కనెక్టెడ్ టు యువర్ రూట్స్. వన్స్ యు ఆర్ కనెక్టెడ్ టు యువర్ రూట్స్, యు ఆర్ ఎన్లైటెండ్. నా ఉద్దేశం ఎన్లైటెండ్ ఇన్ ది సెన్స్ యూ లివ్ యువర్ లైఫ్ టు ది ఫుల్లెస్ట్ అని.